ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ కూడా దేవునిలో భద్రపరచబడుతూ, దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచు ఉన్నాను. నేస్తమ్మా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, మనము ఎస్తేరు వలె అంతరంగ సౌందర్యాన్ని కలిగి జీవించే వారంగా ఉండాలి. అంతేకాదండి, బాహ్య సౌందర్యాన్ని, అలంకారాన్ని చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఉండాలి. అబీగయలు వలె ఓర్పుతో, తెలివితో సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడే వారంగా ఉండాలి. యునేకి వలె మీ పిల్లలను దైవ మార్గంలో పెంచే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదండి. మరి మన పిల్లలను ఏ విధంగా మనం పెంచుతున్నాము? మనము దైవభక్తిలో పెంచుతున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. స్త్రీ చాలా గొప్పదండి. స్త్రీ గురించి ఈరోజు మదర్స్ డే స్పెషల్ కదా. స్త్రీ గురించి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. కొన్ని మాటలు నేను వివరిస్తాను, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిని హానర్ చేస్తూ, ఆమెకు గిఫ్ట్స్ ఇస్తూ ఉండడం ఈ రోజుల్లో మనం చేస్తున్న పని, చేస్తూ ఉంటుంటాం కదా. అసలు ఈ మదర్స్ డేని ఆరంభం ఎక్కడ జరిగింది? అసలు ఎక్కడ జరిగిందంటే చూసినట్లయితే అమెరికా దేశంలో 1905వ సంవత్సరంలో ఆరంభమైంది. మదర్స్ డేని హాలిడేగా అంటే అమెరికా గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిగా 1908వ సంవత్సరం అన్నా జార్జ్వైన్ అనే మహిళ తన తల్లి యొక్క జ్ఞాపకార్థంగా ఈ యొక్క మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సెలబ్రేట్ చేసుకోవడం జరిగిన తర్వాత ఈ యొక్క మదర్స్ డేని అనేక దేశాలు అనేక తేదీల్లో చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూసినట్లయితే ఆస్ట్రేలియా వారు మేలో చేసుకుంటారు. సాధారణంగా అమెరికా స్టేట్స్ వాళ్ళు మే 2వ ఆదివారం ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రకటించడం కూడా జరిగింది అమెరికా దేశంలో. మరి మనకు జన్మనిచ్చిన తల్లి అమ్మ గురించి కొన్ని మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అమ్మ మనకు జన్మనిచ్చేటప్పుడు పొరిటి నొప్పులు, బాధను భరిస్తూ మనకు జన్మనిస్తూ ఉంటుంది. అమ్మ అంతసేపు తన ఎంత బాధ ఉన్నా, ఎంత అనుభవిస్తున్న ఆ బాధను సరే, మనం పుట్టగానే తను పడిన ప్రతి ఒక్క బాధను మొత్తం కూడా మరచిపోయి మనల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అంత గొప్ప మనసు మన అమ్మది. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాదండి, నిజంగా అమ్మను మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. తల్లి పంచినంత పవిత్రమైన ప్రేమ సృష్టిలో ఎవ్వరూ పంచలేరు. మాతృహృదయంతో గల అమ్మలందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. నిజంగా ఈరోజు మనము మాతృదినోత్సవ శుభాకాంక్షలను చెప్పుకుంటూ ఉంటాం, కానీ పుట్టిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుందో లేదో తెలియదు, కానీ అమ్మ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయిగా పుట్టాల్సిందే. అమ్మాయిని చంపుకుంటే అమ్మను చంపుకున్నట్లేనండి. చాలామంది ఇప్పట్లో ఏం చేస్తున్నారంటే అమ్మాయి అనగానే చంపేస్తూ ఉన్నారు. కన్నులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపల తలచి ఆత్మీయతను పంచి తన వారందరి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి, తన ఇంటి ఆనందం గురించి చేసే ప్రతి ఒక్క అమ్మలందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఉన్నాం. నిజంగానండి, అమ్మని మనకి దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ లోకంలో మనకు అమ్మ అనేది దేవుడు ఎంతగా ఇచ్చాడంటే తన ప్రేమను అమ్మ ద్వారా చూపిస్తూ ఉన్నారు. నిజంగా దేవుని ప్రేమను మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుని ప్రేమను మనం అసలు గుర్తుగానే ఉంచుకోవట్లేదు. అపరిమితమైన ప్రేమ అమ్మది, అంతులేని అనురాగం అమ్మది, అలుపెరుగని ఓర్పు అమ్మది. నిజంగానండి, అద్భుతమైన స్నేహం అమ్మది, అపూర్వ రూపమైన కావ్యం అమ్మది.
నిజంగానండి. అమ్మ అనేది పదాన్ని ఎంత మనము వివరించినా అంతు చిక్కదు. పదాలు తెలియని పెదవులకు అమ్మ వాక్యం అనేది అమ్మ చల్లని ఒడి మొదలవుతూ ఉంటుంది ఈ జన్మ. నిజంగా మదర్స్ డే అమ్మ అనే 2 అక్షరాల పదం ప్రపంచానికి నిజమైన ప్రేమను పరిచయం చేసే ఒక రూపం. నిన్ను జన్మించడం కోసం తన మరణం వరకు వెళ్ళి పునర్జన్మనిచ్చే దైవం అమ్మ. అమ్మ అనే పదానికి అర్థం చెప్పడం మనం నేర్చుకున్న ఈ పదాలు కూడా సరిపోవండి. నిజంగా అంత గొప్ప ప్రేమ అమ్మది. అమ్మను మనకు దేవుడిచ్చాడండి. నిజంగా ఈ లోకపు మనుషులు మనల్ని అది ఇది అని కోరుకుంటారు, కానీ నిజంగా దేవుడు మన పాపాలన్నీ కూడా ఎట్లా అయితే క్షమిస్తాడో, దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? అమ్మను సృష్టిస్తే నా ప్రేమను తనకు తెలుస్తుంది అన్నట్లుగా దేవుడు తన ప్రేమ అంతటినీ కూడా ఎట్లా ఉంటుందో, మనం ఎంత తప్పులు చేసినా మన అమ్మ ఎలా క్షమిస్తుందండి, అలాగే మన దేవుడు కూడా క్షమిస్తున్నాడు. నిజంగా ఈ రోజుల్లో అమ్మ ప్రేమ అనేది చాలామంది కూడా మరచిపోతూ ఉన్నారు. మనల్ని బట్టి అమ్మ నాన్న ఎంతగానో బాధపడుతూ, మనల్ని బట్టి ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నా వారి యొక్క బాధను, వారి యొక్క వేదనను మనము గుర్తించలేకపోతున్నాం. కానీ అదేవిధంగా ఈ లోకంలో ఉన్న అమ్మని మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే, మరి అమ్మని అంతేకాకుండా మనల్ని ఇంకా సృష్టించి మన మీద అమ్మ చూపించే ప్రేమ కన్నా ఇంకా ఎక్కువగా చూపిస్తున్న ప్రేమను మనం మర్చిపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిజంగా మన ప్రేమ మనం చూపించే ప్రేమ తక్కువేనండి, కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని ఇంకా మంచిగా చూసుకోవాలని అమ్మను మనకు అనుగ్రహించారు. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో. అందుకే ప్రభు అన్నారు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు అనుకుంటూ అమ్మని ఫోటోలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకుంటూ ఇవన్నీ ఉంటున్నారు కదా, ఒక్కసారి అమ్మతో మీ యొక్క బాధలు పంచుకోండి. అమ్మను మంచిగా చూసుకోండి. అమ్మతో కలిసి ఈరోజు ఒక్కసారైనా కానీ సరే ఒక 5 నిమిషాలైనా ప్రార్థించడం మొదలు పెట్టండి. అంతేకాదు అసలు అనుకోండి, ఒకసారి చెయ్యండి. ఎంత బాగుంటుందంటే అమ్మతో కలిసి ప్రార్థన చేయడం చాలా మంచిది. కాబట్టి ఒక్కసారి ఈ దినమున మనము దేవాతి దేవుడు మనకు ఇంత మంచి అమ్మను మనకి ఇచ్చినందుకు ఒక్కసారి మనము ప్రార్థన చేసుకుంటూ మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఈ వాక్యాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవా నీకు వందనాములు ప్రభువా. నిజంగా ఈ లోకంలో మాకు అమ్మను చాలా అద్భుతమైన ప్రేమతో మాకు అనుగ్రహించావు. నిజంగా ప్రభువా, నీ ప్రేమను మేము మరచిపోతున్నాము. మా తల్లి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంటే ఇంకా నీవు ఇంకెంతగా ప్రేమిస్తున్నావో కదా ప్రభువా. మా తప్పులన్నీ అమ్మ క్షమిస్తుంది అంటే, మా తప్పులనే క్షమిస్తుంటే ఇంకా మేము ఎంత కఠిన ఘోరమైన శిక్షను మేము చేస్తున్నా కానీ సరే మమ్మల్ని మాత్రం నువ్వు ఎంతగానో క్షమిస్తూ ఉన్నావు ప్రభువా. ఒకనాటికైనా అమ్మ మర్చిపోతుందేమో, కానీ నిజంగా నీవు మాత్రం ఎప్పటికీ కూడా మరచిపోవు. దయచేసి మమ్మల్ని క్షమించండి. మా తల్లిదండ్రులను మేము నైనా గౌరవిస్తూ వారికి మంచిగా, వారి ఎదుట మేము మంచిగా ఉంటూ వారికి మంచి పేరును మేము తెచ్చే బిడ్డలముగా మమ్మల్ని చేయండి. అంతేకాదు ప్రభువా, ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులనే కాదు, అంతేకాకుండా వారికంటే ఎక్కువగా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని చేసి నడిపించండి. అంతేకాకుండా ప్రభువా, నీకు ఇష్టకరంగా మేము బ్రతుకుతూ అనేకులకు నాయన ప్రభువా నీ సువార్త చెప్తూ నీకు ఇష్టకరంగా మేము జీవించే వారంగా మమ్మల్ని దయచేసి నడిపిస్తారని దీవించి ఆశీర్వదించమని చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.